మా నిబ్బారెడ్డి వచ్చాడండి. నిబ్బారెడ్డి పాపం కుర్రోడు కదండి, వయసు చిన్నది. ఇంకా చందమామ కథలు, బాలమిత్ర కథలు చదువుతూ ఉన్నాడు. సో ఆ కథలే వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాడు, ప్రశ్న చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు కదా అయినా కూడా, ఈ రెడ్డి గారు ఏ చెప్పినా, ఏ సోది చెప్పినా నవ్వేయాలి, చప్పట్లు కొట్టాలి, కొట్టకపోతే మళ్ళీ అలా కోపం వస్తుందని వీళ్ళ పడుతున్న బాధ వర్ణనాతీతం నిజంగా. అయితే నిబ్బారెడ్డి గారు ఒక కథ చెప్పారు. ఆ కథలోకి వెళ్ళే ముందు ఈయన డైలాగ్ చెప్పాడండి. ఈ డైలాగులోనే అంబటి రాంబాబు గారిని పొగుడుతున్నాను అనుకుంటూ విమర్శించాడా, లేదా కావాలని అంబటి రాంబాబు గారు తప్పు చేశారని చెప్పకనే ప్రజలకు చెప్పాడో నాకు అర్థం కాలే. ఒకవేళ మీకు అర్థం అవుతుందేమో మీరు చూసి చెప్పండి నాకు. అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు, అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నావు. చెయ్యి అయినది, గడ్డం అయినది. ఇప్పుడు మనం చెప్పలు కొట్టాలి. పని చేశాడు. పుష్పాలో ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అనే డైలాగ్ ఉంటుంది కదండి. సేమ్ అదే డైలాగ్, చెయ్యి అయింది గడ్డం అయింది అంటున్నాడు. ఎస్, చెయ్యి అయింది గడ్డం అయిందే, నోరు అయింది నోటిదోల అయిందే. అందుకని జనాలు ఏం చేశారు, గతంలో సామెత ఉండేది ఏంటి, నాలుక వీపుకు చేడు దాకే అని. మన నాలుగు నుంచి వచ్చే మాట మన వీపుకు చేడు తెస్తుందటండి. అలా చేడు తెచ్చింది అంబటి రాంబాబుకి. అర్థమైందండి మీకు? చెయ్యి అయిందే గడ్డం అయిందే, నోరు అయిందే నోటిదోల అయిందే. అందుకని తన్నులు తినలేదు అనుకోండి, జనం మీద పడ్డారు. ఆ రోజున వీపు సాప్ అయిపోయింది దొరికితేనే. జనం అందరూ అంత ఆగ్రహాలతో వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు జైల్లో ఉన్నది ఆయనే చేసిన ఏదో పనికి. మీరందరూ హ్యాపీగా ఉన్నారు. బైరెడ్డి, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు చాలా చక్కగా నవ్వుతున్నావు. ఆ అంబటో బాగానే వెళ్ళిపోతే ఇప్పుడు మనం కుల రాజకీయం చేసుకోవడానికి ఉంది. కాపులు ఎలాగైనా రెచ్చగొట్టొచ్చు. రేపు వచ్చేటప్పుడు మళ్ళీ మన పార్టీ వస్తే మన అందరికీ మళ్ళీ పదవులు వేలు కూర్చుంటారు. అధికారం వీళ్ళ చేతిలో ఉంటుంది, డబ్బు వీళ్ళ చేతిలో నడుస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు జైలుకి ఎవడు పోతాడు? కాపులు పోవాలి, బీసీలు పోవాలి, ఎస్సీలు పోవాలి. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. అంబటి రాంబాబు అనుకుంటున్నాడు, ఇతను అనుకోవట్లేదు. ఎందుకని నేను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నాను, పోరాడుతున్నానని అంబటి రాంబాబు అనుకుంటున్నాడు అంతే. వైసీపీలో రెడ్లు ఎవరు అనుకోవట్లేదట. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే, మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ మాట ఎవరి కోసం అన్నాడు నాకు అర్థం కాలేదు. అంబటి రాంబాబు కోసం అన్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి కోసమే అన్నాడా? ఏమంటాడండి, జీవితంలో మనం చేసే తప్పులు మనకు చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంబటి రాంబాబు తిట్టిన తిట్టు అతనికి చిన్నగా కనిపించవచ్చు, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపించింది. అందుకే అన్ని వేల మంది వెళ్ళిపోయారు ఈ సాఫ్ చేయడానికి. రెండోది ఏంటి, మనం చేసిన మంచి పని మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ బయట ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశంలో నేను 2,50,000 కోట్లు పనిచేశాను, నేను వాళ్ళకి ఇలా చేస్తాను, వీళ్ళకి అలా చేస్తానని పెద్దగా ఫీల్ అవుతున్నాడు, కానీ సమాజం దృష్టిలో చిన్నది. అంటే ఇతను ఈ బాలమిత్ర చందమామ కథలు చదువుతుంటాడు, అందులో నీతి వాక్యాలు ఉంటాయి. ఆ నీతి వాక్యాలు చెప్పేస్తే అది ఎవరికి అప్లై అవుతుంది? అంబటి రాంబాబుకి అప్లై అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుతుంది. ఒకసారి మళ్ళీ ఆ నీతి వాక్యం మీరు కూడానండి. జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే, మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే అది వాళ్ళకే కదా వర్తింతుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి ఏమన్నాడు, అంబటి రాంబాబు ఏదో 2 మాటలు అన్నాడు అంతే. అంటే వాళ్ళకి చిన్నగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి ఈవేళ అంబటి రాంబాబుకి సపోర్ట్కి వెళ్ళిన వాళ్ళు, పరామర్శలకు వెళ్ళిన వాళ్ళు అందరినీ చూడండి, అందరూ వైసీపీ నాయకులే. ఎవరన్నా ఒక కాపు నాయకుడు కానీ, ఒక కాపు కులం నుంచి ఒక మేధావి కానీ, లేదా ఒక సామాజికవేత్త కానీ ఎవరన్నా ఒక్కరిని చూపించండి అంబటి రాంబాబుని పరామర్శించండి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అతను అరెస్ట్ని ఖండించిన వాళ్ళు ఒక సామాన్యుని చూపించండి, అందరూ వాళ్ళే. ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు రెండో మాట. మనం ఏదో చాలా పెద్దదాన్ని ఊహించేసుకుంటాం జగనన్న, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపించింది, అందుకే మనల్ని 11లో కూర్చోబెట్టిందని మనోడు బాలమిత్ర నీతి సూక్తి అది చెప్పేశాడు. ఇరికించాడు కదా మరి వాళ్ళందరినీ. ఇలాంటి వాళ్ళు అందరినీ ప్రెస్ ముందుకు మన ధైర్యంగా పంపిస్తున్నారండి. ఓ మాట మాట్లాడామంటే రికార్డ్ అయిపోతుంది. మరి రీల్ స్టార్ వచ్చాడు,
రీల్ స్టార్ కూడా ఒక చిన్న మాట మాట్లాడాడండి. ఏంటి ఆ రీల్ స్టార్ మార్గాన్ని భరత్ ఏం మాట్లాడాడు? నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబు గారు ఇలాగ అన్నాడటండి. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు భయకంపితులు అయిపోయి వణికిపోతూ ఇంట్లోకి వెళ్ళి దుప్పలు కప్పించి పడుకున్నారట ఇలాగ అన్నందుకు. ఆ ఏడితే లేదు జైల్లో, ఆడు చేసిన నోడుదలకు ఆడు జైల్లో ఏడుతుంటే పాపం ఇంట్లో వాళ్ళ కుటుంబం ఏడట్లేదట. అది చూసంటే అందరూ వణికిపోతున్నారట. వీళ్ళందరూ బాగానే ఉన్నారండి, వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళేం మాట్లాడకుండా తిట్టమని ఉంటారు, వీళ్ళకి కూడా గట్టిగా తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని వచ్చి ఉంటుంది పైనుంచి. అలా తిడితే ఈ సాప్ అయిపోతుందని తెలిసి వీళ్ళకి. అందుకే ఆయన దోస్తారు ముందుకి. ఇదైతే కుక్కలా ఏది మొరమంటే అది మొరిగెత్తడని దోస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అతను ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ కుటుంబం ఏడుస్తుంది. ఆ పరామర్శలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో ఇదే రావా, మా వాడు వస్తాడా రాడా, వీళ్ళు చేసే వావరక్షణకి వీళ్ళు ఎలా రెచ్చగొడతా ఉంటే ప్రభుత్వం ఇంకా ఆడి మీద ఉన్న కేసులన్నీ తిరగదోడిందంటే ఇక మొత్తం ఇక అక్కడే అమ్మహా కమకహా అయిపోతాడు. ఇప్పటికే ముసలోడు. ఆ బాధ వాళ్ళకు ఉంటుంది కదండి కుటుంబానికి. వీళ్ళు మాత్రం వాడేస్తున్నారండి, బాగా వాడేస్తున్నారు. ఏంటో మరి దరిద్రం నాకు అర్థం కాదు. వైరెడ్డి ఇంకొక కథ చెప్పడానని కదండి చెప్పాను కదా నేను, చందమామ కథలు బాలమిత్ర కథలు చదువుతూ ఉన్నట్టున్నాడు ఇంకా ఆ కుర్రతనం పోక. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబే మాట్లాడాలి. జైలు పంపించినంత మాత్రాన మాట్లాడడం ఆపేస్తాడు అనుకోకండి. ఇక వాళ్ళ అమ్మాయితో మాట్లాడేద్దాం, తిట్టిద్దాం, లేదా మళ్ళీ అంబటి రాంబాబు బయటకు వచ్చాక మళ్ళీ ఆదుని తిట్టిస్తాం. మేము మాత్రం తిట్టాం. బైరెడ్డి తిట్టడు, అవినాష్ రెడ్డి తిట్టడు, జగన్ రెడ్డి ఎవరు తిట్టడు. ఎందుకంటే ఇలా తెలుసు చట్టం ఎలా ఉంటుందో. పని లోకేష్ గారితో పెట్టుకుంటే మహిళల్ని తిడితే లోకేష్ గారు ఎలా యాక్షన్ తీసుకుంటే వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ గజగజ వణుకుతున్నారు. ఒక్కడ కూడా మాట్లాడడానికి గజగజ వణుకుతూ అంబటిని రెచ్చగొట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టి, మరొకళ్ళని రెచ్చగొట్టి, ఆ వంగవీటి నరేంద్ర గారిని రెచ్చగొట్టి రాజకీయానికి పబ్బం గడుపుకుంటున్నారు. రఘురామరాజు గారు, మీరు ఒక కులం ఒక మతం, ఒక కులం ఒక మతం అని మీరు ఎప్పటి నుంచో మాట్లాడుకొస్తున్నారు. ఎక్కడేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, అది తప్పుడు కేసులు, నా మీద 4 కేసులు పెట్టారన్నారు మీరే. ఆ 4 కేసులు మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు చెప్పండి? మీరు అసలు జైలుకి వెళ్ళారా? కేసు నమోదైంది అంతే కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఒక సీఎం మీ మీద 4 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు మీరు నిజంగా ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేసులు అంత పవర్ ఉండి ఇది చేయాలంటే మీరు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? మరి ఎందుకు వెళ్ళలేదు ఒకరోజు కూడా జైలుకి? అప్పుడు మీ దగ్గర ఏమీ అధికారం లేదు, ఎక్కడ ఫుల్ పవర్లో ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ఎందుకు చేయలేకపోయి ఆ 4 కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు? మిమ్మల్ని జైల్లో పెట్టింది ఏ కేసులో? మీరు వర్గాలు రెచ్చకూడదు, రెడ్లు తిట్టారు. మీరు రెడ్లను తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, చాలా దారుణంగా తిట్టేవారు మిమ్మల్ని. అయితే మేము చాలా బాధపడేవాళ్ళు, మేము కూడా వాళ్ళతో గొడవకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో మీరు వర్గ మధ్య విద్వేషాలు రేపుతున్నారని రెడ్లను తిట్టిందని మిమ్మల్ని కేసు పెట్టారు, తప్పుడు కేసు. మీరు ఒకవేళ మాట్లాడితే ఏ తప్పుడు కేసు కోసం మాట్లాడాలి? రెడ్లు నా మీద తప్పుడు కేసు పెట్టారు, రెడ్లు అక్కడ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఆ రెడ్ల మీద నేను చేస్తున్నాను అనాలి కదా. మీరు పోనీ అనలేదు, క్షమించారు, గొప్ప వ్యక్తి మీరు. అలాంటిది మీ మీద ఏ ప్రభావం చూపించి నేను 4 ఎస్సీ ఎస్టీ కేసులు చూపించి ఇవాళ ఎస్సీలు అందరూ దుర్వినియోగం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ కేసే దుర్వినియోగం ఏంటి సార్ ఇది? సార్ మీరు ఆలోచించండి రఘురామరాజు గారు, ఈ దేశంలో ప్రజాధనం బ్యాంకుల్లో ఉంటుంది. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనం వేల కోట్ల రూపాయలు పట్టుకుని విదేశాలు పారిపోయిన వాళ్ళలో ఒక్క దళితుడు కూడా ఉండడు సార్. నీరవ్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకొక లలిత్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకా కింగ్ ఫిషర్ ఉన్నాడు ఆయన తీసుకోండి, ఇలా ఎవరైనా తీసుకోండి, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచి విదేశాలు పారిపోయిన వాళ్ళు ఒక్క దళితుడు ఉండడు. మరి ఆ వెళ్ళిపోయిన వర్గాలందరూ ఏ కులస్తులైతే ఆ కులాన్ని మీరు అనే దమ్ము మీ దగ్గర ఉందండి? దమ్ము అంటానండి, వేరేగా అనుకోకండి మళ్ళీ. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు నా ఉద్దేశం, న్యాయం అడుగుతున్నాను అంతే. ఎందుకంటే మిమ్మల్ని ఏదన్నా ఒక మాట నేను పరుష పదజాలంతో వాడితే మీరు మళ్ళీ నా మీద వీడియో పెట్టి మళ్ళీ మీరు నన్ను ఏదో అని మళ్ళీ ఇలా టాపిక్ చేయొద్దండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రికార్డు స్థాయి చేసిన వాళ్ళు ఉన్నారో అందులో కెస్సీవని చూపించండి సార్. ఈవేళ చిన్నపిల్లలు తినే ఫుడ్ నుంచి ముసలోళ్ళు వేసుకునే మెడిసిన్స్ దాకా కల్తీ చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళలో ఒక్క ఎస్సీవని చూపించండి సార్. ఈరోజు అధికార దుర్వినియోగం చేసి లేకపోతే మహిళల మీద మానభంగాలు, వాళ్ళని తీసుకెళ్ళి అత్యాచారాలు, కిడ్నాప్లు, కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు,
పక్కనోడు కబ్జా ల్యాండ్ని ఆక్రమించటాలు, ప్రభుత్వ ల్యాండ్ని ఆక్రమించటాలు, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా సరే ఒక్క ఎస్సీఓని చూపించండి సార్, ఒక్క ఎస్సీఓని. సార్ మీరు ఒక కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక 50,000 ఇస్తారా? ఆ 50,000 కోసం ఒక కేసు పెడుతుంటే ఎవడో పెట్టాడు. నేను ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కరెక్ట్ అని అంటలేదండి. టు బీ ఆనెస్ట్ నాకు కూడా తెలుసు చాలామంది తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ తప్పుడు కేసు పెట్టడం వల్ల 50,000 రూపాయలు ఎవరు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి ఒక 50,000 మిస్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అనుకోండి. ఒక నీరవ్ మోడీని తీసుకోండి, 11,000 కోట్ల రూపాయలు. ఎన్ని తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులకి అది సమానం సార్? ఒక్కడు చేసిన బ్యాంకు దొంగతనం ఆలోచించండి ఒకసారి. నేను మిమ్మల్ని విమర్శించడానికి అంటలేదు, కానీ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒక్క మాట అడుగుతున్నాను అంతే మిమ్మల్ని. మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని అది ఈ ఫ్యాక్టరీ కడతానని చెప్పి మరో దానికి తరలించారు అని చెప్పి మీ మీద కేసు అయింది అన్నారు. 2,000 కోట్లు, 19,000 కోట్లు, 1,900 కోట్లు, 2,000, 2,500 కోట్లు అన్నారు. అంటే అక్కడ బ్యాంకులో ఉన్న ధరం దుర్వినియోగం అయినట్టే కదా కేసు అయిందంటేనే. ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులుగా సమానం చెప్పండి సార్ మీరు? 2,000 కోట్లు అనుకుందాం పోనీ రఫ్గా. 2,000 కోట్లలో ఎన్ని 50,000 ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేటర్ రానియండి. వాళ్ళు నిజంగా మీరు అన్నది నేనే తప్పట్టట్లేదండి. ఎస్సీ ఎస్టీ కేసులు తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు, వేధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం అనేది ఇప్పుడు జరగట్లేదు సార్. ఎందుకంటే 2 నెలలు డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తారు. అది నిజమని డిఎస్పీ గారు తేల్చాకే అరెస్ట్ జరుగుతుంది. అంతే తప్ప ఊరికే ఎవరిని ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేయట్లేదు. అయినా నేను వాళ్ళని వెనకేసుకు రావట్లే. ఇప్పుడు క్రిస్టియన్ల పేరుతో పాస్టర్లు చేసే దారుణాలు, దరిద్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా అమాయకమైన ప్రజల దగ్గర మీరు డబ్బులు కట్టాల్సిందే దేవుడికి అని చెప్పి ముక్కుపిండి వసూలు చేసే దుర్మార్గులు కూడా ఉన్నారు. వాళ్ళనే నేను ఎండగడతాను, వాళ్ళ మీద కూడా నేను మాట్లాడతాను. అలాగే ఒకసారి చెప్పండి, 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులకు సమానం సార్. మీ మీద ఉన్న ఆ ఆరోపణ, అది ఆరోపణ కావచ్చు, లేకపోతే నిజం కావచ్చు, సిబిఐ కేసు ఏదైనా కావచ్చు, 2,000 కోట్లు అంటే 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులకు సమానం అది. మరి అప్పుడు మేమేమనాలి చెప్పండి? ఇప్పుడు మీరేదో దొంగతనం చేశారనో, మీరేదో కావాలని చేశారని అంటే అక్కడ ఏదో పరిస్థితులు వచ్చి ఉంటాయి. మీరు లోన్ తీసుకుని ఉంటారు, తర్వాత అది సిక్ అయి ఉంటుంది ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ సిక్ అయిన దాని మీద సిక్ అయింది, నేను కట్టలేకపోతున్నానని చెప్పి మీరు ఏదో చెప్పు ఉండొచ్చు. దానికి కొలెటరాల్ ఇస్తారు. బ్యాంక్ వాళ్ళకి సర్ఫేసీ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం మీరు ఇచ్చిన కొలెటరాల్ని వాళ్ళు వచ్చి ఇది చేసుకోగలరు, వేలం వేసుకోగలరు. ఇదంతా ప్రాసెసే. కానీ మరి కేసు అయితే అయింది కదా. కేసు అయినప్పుడు అక్కడ అమౌంట్ అయితే అంత అమౌంట్ ఉంది కదా, అది ప్రజాధనమే కదా. ఈవేళ బ్యాంకు వాళ్ళు నీరవ్ మోడీయో, లలిత్ మోడీయో వీళ్ళందరూ పట్టుకుపోయిన డబ్బులు అమాయకులైన పేద ప్రజల దగ్గరే సర్ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, ఆ ఛార్జీలని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళే కదా నష్టపోతుంది. ఒక 50,000 రూపాయలు ఒక ఎస్సీ ఎస్టీ కేసులో నష్టం అవుతుందని టోటల్ ఇక్కడ ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి పైన ఉంటారు కదా ఎస్సీలు, వాళ్ళందరినీ అవమానిస్తున్నారు సార్ చాలామంది. మరి ఇలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, 1,00,000 కోట్ల రూపాయల ఆరోపణ అన్నారు ఆయన గతంలోనే. ఇప్పుడు చూస్తే ఒక 5-6 లక్షల కోట్లు ఉంటుంది. 5-6 లక్షల కోట్లు అంటే ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం సార్? అది 2,000 కోట్లు 4 లక్షల ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం. అంటే 1,00,000 కోట్లు అంటే ఎన్ని కోట్ల ఎస్సీ ఎస్టీ కేసులతో సమానం సార్? ఒక్క ఎస్సీ వాడు ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టాడు, ఒక 50,000 తీసుకున్నాడని మీరు మొత్తం ఎస్సీలందరినీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నప్పుడు మరి మేము ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా టార్గెట్ చేసి మాట్లాడామా సార్? పెద్దలు మీరు ఆలోచించండి, పెద్దలు మీరు ఆలోచించండి. ఎవరన్నా ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అక్రమాస్తులు సంపాదించాడు తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం తప్ప రెడ్లందరూ ఇలా చేశారని ఎప్పుడన్నా అన్నామా సార్? రెడ్లందరూ ఇలాగా సంపాదిస్తారు లేకపోతే అక్రమ సంపాదన ఎప్పుడన్నా అన్నామండి? లేకపోతే మీ దగ్గర ఒకవేళ ఒక బ్యాంక్ కేసు ఉన్నంత మాత్రాన రాజులందరినీ ఎప్పుడన్నా ఎవరైనా తప్పుగా మాట్లాడగలరా సార్? మిమ్మల్నే మేము తప్పుగా మాట్లాడాం కదా సార్. ఈ రోజున నేను ఇలా బతులాడుతున్నానని మా వాళ్ళకి నేను లోకుగా కనిపించవచ్చు, కానీ నేను మాట్లాడే మాట వల్ల ఉద్రిక్తతలో గొడవలో పెరగకూడదని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్. మా ఏరియాలో రాజులు ఉన్నారు సార్, లెజెండ్స్. ఎవరికన్నా అవసరమైతే సాయం చేస్తారు తప్ప ఎవరిది ఆశపడరండి. దాన ధర్మాలు చేసిన పుణ్యాత్ములు ఉన్నారు సార్. అవసరమైతే ఒకప్పుడైతే రాజ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసి అమరవీరులు అయిపోయిన రాజులు కదా సార్. మీరు కూడా ఆ వంశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డితో పోరాడుతుంటే శభాష్ రాజురా, ఆయన రాజు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి ఎదుర్కొన్నాడని ఎంతో గర్వపడ్డాం కదా సార్ మేము. అలాంటిది మీరు దళితుల మీద మీ ప్రతాపం, ఎస్సీల మీద, ఎస్సీల మత విశ్వాసాల మీద, లేకపోతే అక్కడేదో తప్పుడు అమెండ్మెంట్ జరిగింది, తప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారని మీరు మాట్లాడితే రే న్యాయం వైపు మాట్లాడిన రాజు అనుకుంటాం కదా.
బీసీలకి లేదు, ఓసీలకి లేదు, ఎస్టీలకి లేదు, ఎస్సీలకి మాత్రం ఏంటని అది కదా మీరు మాట్లాడాలి ఒక రాజుగా. అది వదిలేసి అది రాజ్యాంగ సవరణ కాదు, అంబేద్కర్ రాజ్యాంగంలోనూ లేదు. ఈ రెండు కాకుండా రాజ్యాంగంలో దొంగచాటుగా వచ్చింది సార్ అది ఆర్డర్. అది తప్పు. నేను అలాగని రాజేష్ మతం మారడానికి ప్రోత్సహిస్తున్నావా, క్రిస్టియన్స్ అందరినీ నువ్వు ఇచ్చేస్తున్నావా, తప్పు చేసేవాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళని ఎండగట్టే వాళ్ళలో మీకంటే నేనే ముందుంటాను. సార్ ఆలోచించండి సార్. ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ టాపిక్ ఒకటి పార్టీకి బదనం. నా లక్ష్యం ఏంటంటే సార్, నేను బాగుండాలి, అణగారిన వర్గాలు బాగుండాలి, నా పార్టీ బాగుండాలి. నా పార్టీ నుంచి నా వర్గాలకి, అణగారిన వర్గాలకి మేలు చేయించుకోవాలి. ఈ అణగారిన వర్గాలని నా పార్టీకి అండగా నిలబెట్టాలి, అందరూ బాగుండాలి. అంతే తప్ప మీరు మాట్లాడిన మాటల వల్ల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది సార్. ఈ వర్గాలు మేము తెలుగుదేశం పార్టీ ఇదంతా చేస్తుంది, సరే మేము తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేసి తప్పు చేసామని వీళ్ళకు ఆలోచన రానివ్వకుండా, వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోకుండా అడ్డుకునే బాధ్యత కూడా నా మీదే ఉంది సార్. అంటే నేను ఒక కార్యకర్తగా, నా అలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు సార్. ఒకసారి మీరు ఆలోచించండి.